వర్కర్ అన్న మాటలో దీర్ఘంగా ఫ్యాక్టరీ వర్కర్ ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కూడా పనుల్లో ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆలోచిస్తూ నేను ఎలాగైనా సరే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. అంతలో అందరూ చూసి ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఈరోజు పొద్దున ఒకసారి వచ్చి మనకు విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు కదా, నాకు ఆ కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యి డబ్బులన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. మన ఫ్యూచర్ బాగుంటుంది. సైకిళ్ళల్లో కాకుండా కార్లలో తిరుగుతాం కదా, పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని అంటున్నాడు. అందుకే నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అలా వేరొక కంపెనీకి వెళ్ళే ముందు ఇక్కడ లోటుపాట్లు ఉండాలి. అలాగే నువ్వు అలా వెళ్తే ఇక్కడ నష్టపరిహారం కట్టియాల్సి వస్తుంది. ఉచితార్థంగా నువ్వు అలా వెళ్ళటం కరెక్ట్ కాదు. మేము చెప్పేది విను. మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం ఫ్యాక్టరీకి వెళ్ళి తీరుతాను. ఒకవేళ వెళ్ళాక అక్కడ డబ్బు వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఎలా చెప్పు? ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తేనే కదా మనం వెళ్తాము. ఇప్పుడే మీ అందరి ముందే నేను అతనితో ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ వెంటనే ఫోన్ చేస్తాడు. అంతలో చెప్పు సార్, మీరు ఈరోజు పొద్దున అర్థమైంది నువ్వే చేసావని నాకు తెలుసు. నేను మీ ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. కానీ మాకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తారు కదా, పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాను. మీరు ఫ్యాక్టరీనే ఓపెన్ చేస్తున్నారు, అంత పెద్ద మొత్తంలో మీకు డబ్బు ఎక్కడిది? నేను అమెరికాలో చాలా సంపాదించాను. ఇతర దేశాలలో కూడా కావాల్సినంత డబ్బు ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాను. మీరేం ఆలోచించకండి. మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. మీ చేతిలో డబ్బు ఉంటుంది. నన్ను నమ్మండి. ఓకే సార్, ఇప్పుడే మా ఫ్యాక్టరీ వర్కర్స్తో మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే పిచ్చి మొహల్లారా, అసలు ఎక్కడ ఫ్యాక్టరీ ఏముంది? మిమ్మల్ని బయటేసి ఆ ఫ్యాక్టరీని నష్టపరచడమే నా ముఖ్య ఉద్దేశం అని రాకేష్ అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అంతలో ఏమైందన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. అవునా అన్నయ్య, ఇప్పుడు ఎలాగో శంకర్కి గౌరీకి అస్సలు పడట్లేదు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేశాను. ఒకరు వేరే వాళ్ళను పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, మరొకరు వేరే వాళ్ళతోనే పెళ్లి జరిపించాలని ఇంకొకరు అనుకుంటున్నారు. పాపం వాళ్ళిద్దరి మధ్య పడకుండా చేసేసానన్నయ్య. మనకు కూడా అదే కావాలి కదమ్మా. ఫ్యాక్టరీ వాళ్ళని కూడా రెచ్చగొట్టాను. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను అని విధంగా అంటూ వెంటనే మాయ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఏంటి అవి, ఏం ఆలోచిస్తున్నావు అని మాయ అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఊరికే వర్క్ చేస్తున్నాను. అవునా అభయ్, నేనొక ప్లాన్ చెప్పనా? ఏంటి మాయా? మీ నాన్నగారు గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని సొంతంగా గుర్తింపు సంపాదించుకున్నారు కదా. అవును, మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. మరి అలాంటప్పుడు నీకు కూడా అలాంటి గుర్తింపే ఉండాలి కదా. గుర్తింపు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒక్క క్షణం ఆలోచించు అభయ్, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, అలా అని అంటున్నాను. కానీ నాకు కూడా అలాగే ఉంది. నేనేం చేస్తానో ఏమీ చేయలేను కదా మాయ. ఎలాగో ఫ్యాక్టరీస్ బిజినెసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవే చూసుకుంటున్నాను. ఐడెంటిటీ కూడా ఉండాలి అబ్బాయి. నీకంటూ ఒక గుర్తింపు ఉంటే బాగుంటుంది సొసైటీలో కూడా. ఇప్పుడు ఎలాగో ఫ్యాక్టరీ కాస్త డల్ అయింది కదా, ఆ ఫ్యాక్టరీని నువ్వు తీసుకొని గ్రోత్ చెయ్యి. అవును, మా నాన్నగారికి ఆ ఫ్యాక్టరీ అంటే చాలా ప్రీతికరం. అందుకే నువ్వు టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు అబ్బాయి? సరే మాయా, నాన్నగారికి అది చాలా స్పెషల్ ఫ్యాక్టరీ. ప్రాబ్లం వస్తే నాన్నగారే స్వయంగా వర్కర్గా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. డిస్ట్రిబ్యూట్ లాగా వెళ్ళి కూడా ప్రాబ్లమ్ని క్లియర్ చేసేవారు తెలుసా. ఆ ఫ్యాక్టరీకి మాత్రం ఎలాంటి నష్టం రాకుండా చూసుకునేవారు. అవునా, మరి ఇంకేంటి, నువ్వు వెంటనే స్టడీ చేసేయి. డీటెయిల్స్ తీసుకొని స్టడీ చేస్తాను మాయా. నిజంగా థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటబ్బాయి నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి? నాకంటూ ఎవరున్నారు, నువ్వు తప్ప. నా ఏ ఐడియాస్ ఉన్నా కూడా నీతోనే కదా నేను పంచుకునేది అని అంటూ అబ్బాయి చేయిని పట్టుకోగానే వెంటనే థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నందుకు అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకోగానే ఇక వెంటనే అభయ్ ప్రేమలో మాయ పడిపోతుంది. ఇక అభయ్ అలానే అక్కడి నుండి వెళ్ళిపోగానే తన చెయ్యి పట్టుకోవటం, గట్టిగా అభయ్ లాగటం అదంతా గుర్తు చేసుకొని మాయ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అంతలో రాకేష్ ఫోన్ చేస్తాడు. చెప్పనయ్యా, ఎలాగో ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ మనకు
దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆ అబ్బాయిని రెచ్చగొట్టావా? "ఆ, చేశానన్నయ్య, చేశాను. నేను తర్వాత చేస్తాను." ఏమైంది మాయకి అని రాకేష్ అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం పంతులు గారు ఆర్యవర్ధన్ ఇంటి ముందు ఆగి, ఆహా, ఈరోజు లాంఛనాలు బ్రహ్మాండంగా వస్తాయి, ఈ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది ఎన్ని లాంఛనాలు వస్తాయో అని అంటూ వెంటనే ఇంట్లోకి వెళ్తాడు. అవును, పార్వతీ పరమేశ్వర్లు ఫోన్ చేశారు. ఎక్కడ, ఎలాంటి సంబంధం చూడాలి? మంచి అమ్మాయిని చూడాలా, లేదంటే టిప్ టాప్గా ఉన్న అమ్మాయిని చూడాలా? ఎలాంటి సంబంధం చూడాలి? అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? ఫోన్ చేశారు. ఫోన్ చేస్తేనే కదా నేను వచ్చాను. అబ్బాయి ఎలా ఉండాలి? అబ్బాయి ఎక్కడ వర్క్ చేయాలి? యుఎస్ఏలోనా, ఢిల్లీలోనా? ఎలాంటి సంబంధాలంటే అలాంటి సంబంధాలు చూస్తాను. మీరు ఆపుతారా? ముందు నన్ను మాట్లాడనివ్వండి అని జెండే అనగానే, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఫోన్ చేస్తేనే నేను వచ్చాను అని అనగానే, అదే సమయానికి గౌరీ శంకర్లు ఇద్దరు కూడా క్రిందికి దిగి మేమే ఫోన్ చేశాం అని విధంగా అనగానే, ఏంటి నేనే ముందు ఫోన్ చేశాను అని శంకర్ అంటూ ఉంటారు. సరే, ఎవరైతే ఏంటి, ఇద్దరు ఒకేసారి ఫోన్ చేశారు, నేను వచ్చేసాను అని పంతులు గారు అనగానే, ఇక చెప్పండి, మీ అబ్బాయిలకు మంచి సంబంధాలు చూడాలా? ఎలాంటి సంబంధాలు చూడాలి? మీ అమ్మాయిలకు ఎలాంటి సంబంధాలు చూడాలి? ఎలాంటి సంబంధాలు చూడమంటే అలాంటి సంబంధాలు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు చెప్పడమే ఆలస్యం అనే విధంగా అంటూ ఉంటాడు పంతులు గారు. మా చెల్లెలకి ఒక మంచి సంబంధం చూడండి. ఓకే, ఖచ్చితంగా చూస్తానమ్మా. అలాగే మా తమ్ముళ్ళకు కూడా చూడండి అని విధంగా శంకర్ చెప్పగానే, అయితే ఎలాంటి క్వాలిటీస్ కావాలో మీరు చెప్తే అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలని అబ్బాయిలని తీసుకుని వస్తాను. మా ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఒక మంచి అబ్బాయిలను చూడండి. అలాగే నా తమ్ముళ్ళకు కూడా. అయితే ఒక పని చేయండి, మీరిద్దరూ ఎలాగో మీ తమ్ముళ్లకు మీ చెల్లెలకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, వీళ్ళిద్దరిని జత చేస్తే బాగుంటుంది కదా. నో, అలా జరగడానికి వీల్లేదు అని శంకర్ కోపంగా అనగానే, ఎందుకు అలా ఎందుకు అంటున్నారు? ఎందుకంటే నా తమ్ములకి ఇలాంటి వాళ్ళు కాదు, వేరేలాంటి అమ్మాయిలను చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మా చిన్నోడు పొట్టిగా ఉంటాడు కాబట్టి కాస్త హైట్ ఉన్న అమ్మాయి, కలర్ తక్కువైనా మంచిదే, ఆ అమ్మాయిని చూడండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అక్క మాత్రం ఉండకూడదు అని అనగానే, అప్పుడు వెంటనే, అవునా బాబు, సరే సరే, అలాంటి అమ్మాయినైతేనే మా చిన్నోడికి పెళ్లి చేస్తాం, అర్థమవుతుంది కదా. సరే బాబు, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. అప్పుడు వెంటనే సంధ్య చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటే, అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడితే సంధ్య బాధపడుతుంది, ఈ మాత్రం ఉండాలిరా అని అంటూ ఉండగా, పంతులు గారు మీరు వాళ్ళ సైడే ఉంటున్నారు, మా సైడ్ రండి, మా వాళ్ళకు కూడా నేను చెప్పుకోవాలి కదా. ఇదిగో ఆ ఇంట్లో చిన్నోడు మాత్రం ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నయ్య మాటే చిన్నోడు వినకూడదు, అన్నయ్య కూడా ఉండకుంటే ఇంకా మంచిది. నా చిన్న చెల్లికి మంచి సంబంధం చూడండి, బాధ్యతలు తెలిసినవాడు. అలాగే పులిహోర కలిపే అబ్బాయిలు మాత్రం కాదు. ఏంట్రా అలా అంటుంది పులిహోర? ఏమో అన్నయ్య. మీరు అయిపోయిందా? ఇప్పుడు మా పెద్దోడికి అసలు చూడాల్సిన అమ్మాయి అన్నయ్య, నువ్వు ఉండన్నయ్య, నేను చెప్తాను అని అంటూ, అన్నయ్య సన్నగా బొద్దుగా ఉండే అమ్మాయి కావాలి. అవును, ఒకే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అని శ్రావణి అనగానే, ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ రోజు మాట్లాడుకుంటూ వస్తారు అని పెద్దోడు అంటూ ఉంటే, ఇద్దరు కూడా బైక్ మీద ఎంచక్క మాట్లాడుతూ వస్తూ ఉంటారు కదా. ఈ ఇద్దరి క్వాలిటీస్ మాత్రం ఇక్కడే ఉన్నాయి, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. నో అని ఇద్దరు గట్టిగా అరవగానే, సరే అయితే వేరు వేరు సంబంధాలు చూడాలని అంటున్నారు, అట్లే కానివ్వండి, అలాగే చేస్తాను. కానీ ఇంటికి పెద్ద మీరిద్దరు ఉన్నారు కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేద్దాం అని అనగానే, ఇక గౌరీ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటి మా ఇద్దరికా? అవసరమే లేదు, నాకు ఒక మంచి అమ్మాయిని చూడండి, నేను శంకర్ని. ఏంటి బాబు శంకరా? అయినా మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు, మీరిద్దరు చేసుకుంటే బాగుంటుంది కదా. ఏంటి పార్వతీ పరమేశ్వరులా? అమ్మా నీ పేరేంటి? గౌరీ అంటే పార్వతీ మాత, నీ పేరు శంకర్. శంకర్ అంటే ఆ శంకరుడే పరమేశ్వరుడు. ఇక్కడే శివపార్వతులు పెట్టుకుని బయట ఏ సంబంధమో ఎందుకో. నాకు తను వద్దు, మంచి సంబంధం చూడండి. నా మాట విని
పార్వతిని చూసి పెట్టండి. ముందు ఆపుతారా మీరు? అయినా ఏంటి, నేను ఒప్పుకుంటేనే మీ పెళ్లి జరుగుతుంది, మీరు ఒప్పుకుంటే నా పెళ్లి జరగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని శంకర్ అంటూ ఉంటే, అవును అయినా మీ గురించి ఎందుకో, మీ తమ్ముల గురించి చూసుకోండి, నేను మా చెల్లి గురించి చూసుకుంటాను. లేదు, ముందు నా పెళ్ళి జరగాలి, నా పెళ్లి తర్వాతే నా తమ్ముళ్ళ పెళ్లి చేస్తాను. నేను అవన్నీ చెప్పను, కానీ మీరు మాత్రం నేను ఒప్పుకుంది మీ పెళ్లి జరగదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని పంతులు గారు షాకింగ్గా చూస్తూ ఉంటాడు.